ఇట్లా ఇంత చిన్న పిల్లలు వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేనప్పుడు ఇదైతే వేస్ట్ అండి. మంచి తీసుకోండి ఫీడింగ్ చేసి. ఇది ఒకటి నాకు మనీ వేస్ట్ అనిపించింది. ఇది నాకు 1500 పైనే పడింది. కానీ దీనిలో ఎక్కువ రోజులు ఉండలేదు. కిందకైతే ఏం లీక్ కాదు. వాళ్ళు ఏమన్నా పాటీ చేసినా సరే అంతా ఇక్కడే ఉంటుంది, అసలు ఎక్కడికి లీక్ కాదు. వాళ్ళు ఫస్ట్ అసలు కదలరు కదా, తెలీదు. మరి గిన్నీస్ రికార్డులు జనాలకి ఎలా వస్తున్నాయి, పిల్లలకి ఎలా వస్తున్నాయి తెలియదు, కానీ వాళ్ళ లక్కదని చెప్పచ్చు. ఇందులో కూడా మ్యూజిక్ ఉంది, ఇందులో కూడా మ్యూజిక్ ఉంది. సేమ్ మ్యూజిక్లు అన్నిట్లోనూ మాకు పట్టేసినట్టు అయిపోయింది హవీ మ్యూజిక్లన్నీ. ఇంక ఇది ప్లే కంఫర్టబుల్గా ఉంటుంది. హవీ అయితే ఇందులో 3 months వరకు ఉన్నాడు. ఇంకా అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే చూడండి, ఇదంతా మా హవీ కోసం మేమైతే తీసుకున్నాయి అనమాట. ఇందులో యూస్ఫుల్ అయిన ఏంటి, యూస్ఫుల్గా ఉండే ఏంటి, యూస్ఫుల్ కానీ ఏంటి, డబ్బులు వేస్ట్ చేయకుండా యూస్ఫుల్ అవ్వేలాగా మీకైతే నేనైతే షేర్ చేస్తాను. ఈ 1 year నా హబీకి అయితే ఇప్పుడు 1 year కూడా వచ్చేస్తుంది. ఈ 1 yearలో మేము ఏమేమి తీసుకున్నాము, ఏ ఖచ్చితంగా మ్యాండేటరీగా కావాలి అనేది నేనైతే మీకు చూపిస్తాను. మేము హబీ కోసం ఏం కొన్నాము, ఎక్కడెక్కడ ఏ మనీ వేస్ట్ చేసాము అనేది కూడా మీకైతే షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనకి బాబు పుట్టగానే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఇలాగా మనము బేబీకి హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, ఇట్లా బేబీని ఇట్లా పెట్టేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఇది మ్యాండేటరీగా కావాలి. ఇట్లాగా బాబు ఇందులో పెట్టేస్తాం కదా, అంటే వాళ్ళు చిన్నగా ఉంటారు కదా అప్పుడు, దానికోసమని ఇదైతే ఖచ్చితంగా మ్యాండేటరీగా కావాలి. ఇంక ఇది తర్వాత మనం ఇట్లా చిప్స్ అంతా తీసి పక్కనైతే పెట్టేసుకోవచ్చు. ఒక 3 months వరకు మాత్రం ఇందులో ఉంటారు. మనకు కూడా వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి ఇదైతే ఇట్లా పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హవీ అయితే ఇందులో 3 months వరకు ఉన్నాడు. ఇంకా దాని తర్వాత మనకి ఈ నెట్ అయితే కావాలి. ఎందుకంటే చిన్న బేబీస్ని దోమలు బాగా కుట్టేస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఆల్ అవుట్ అదంతా పెట్టకూడదు. కాబట్టి ఇట్లాగా నెట్ అయితే తీసుకొని ఇట్లా బాబుని ఇందులో పడుకోబెట్టేస్తే బెటరు. అప్పుడు సేఫ్గా ఉంటారు, బాబుకి ఏం కాదనమాట. దానికోసం అని చెప్పేసి దీనిలో అవి అయితే ఒక 7 months వరకు అట్లా ఉన్నాడు, కానీ దాని తర్వాత అయితే లేడు. అంతవరకు మాత్రం యూజ్ అయింది. దీనిలో పిల్లో కూడా ఇచ్చారు హబీ కోసం. దీనిలో అయితే ఉండేవాడు కాదులేండి. ఇది బెడ్ అవన్నీ మేము సెట్ తీసుకున్నాం అనమాట. బెడ్ కూడా ఉంది, కానీ ఆ బెడ్లో మేము ఎప్పుడు వేయలేదు. అంటే నార్మల్గానే డ్రై షీట్ అలా వేసేసే వాళ్ళము. దాని తర్వాత మనకి బేబీకి ఖచ్చితంగా కావాల్సిన డ్రై షీట్స్. దీనికంటే ముందు మేము ఇంకొక పేరు కూడా తీసుకున్నాం, కానీ అవైతే ఎక్కువ రోజులు రాలేదు. అది మిషన్ వాష్ కాదు, హ్యాండ్ వాషే. అది కూడా కొంచెం రఫ్గా ఉండేది. ఇవైతే స్మూత్గా ఉన్నాయి. అవైతే 2 monthsకే పోయినాయి. దాని తర్వాత ఇవైతే బుక్ చేసాము. ఈ మొత్తం 3 కాంబో వస్తుంది. ఇంకొకటి హవీ కింద ఉంది. హవీ ఇప్పుడు బొజ్జోని ఉన్నాడు కదా. ఇంక ఇవైతే సాఫ్ట్గా కూడా ఉంటాయి. లీక్ కిందకైతే ఏం లీక్ కాదు. వాళ్ళు ఏమన్నా పాటీ చేసినా సరే అంతా ఇక్కడే ఉంటుంది, అసలు ఎక్కడికి లీక్ కాదు. వాళ్ళు ఫస్ట్ అసలు కదలరు కదా, అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు కదులుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కదులుతూ ఉన్న వాళ్ళ కింద ఇది ఉంటే కనుక కింద షీట్స్ అయితే అస్సలు పాడవు, చాలా బాగుంటుంది. వెనకైతే ఇలా వచ్చింది, ఫ్రంట్ అయితే స్మూత్గా ఉంటుంది. అట్లా ఉంటుంది. మన డైపర్స్ అయితే మేము మ్యాబీ కోకో ప్యాంట్స్ వాడాము. ఇవైతేనే కంఫర్టబుల్గా ఉంది నాకైతే మాత్రం. బాబుకి ర్యాష్ అదేం రాకుండా మిగిలిన నాకేమో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు హబీకి. ఇవైతే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది, నా ఒపీనియన్. ఇది మీరు చూసి అయితే తీసుకోండి. మేము ఎక్కువైతే యూజ్ చేయం డైపర్స్, మ్యాక్సిమం మేము నార్మల్గానే ఉంచుతాం కాబట్టి రేర్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడే డైపర్స్ అయితే యూజ్ చేస్తాము. ఇంకా దాని తర్వాత బాబు చిన్నగా ఉన్నప్పుడు మేమైతే అప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అని, గిన్నీస్ రికార్డ్స్ అని అలాగా బాగా మైండ్లో ఫీడ్ చేసేసుకొని బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఇట్లాగా తీసుకున్నాం అనమాట. అమెజాన్లోనే తీసుకున్నాము. ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్నీ చూడండి. ఇవన్నీ సెట్ అనమాట. ఇట్లా వచ్చింది. ఫస్ట్ ఒక 1 month 3 months వరకు ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్సే వాళ్ళకి కనిపిస్తాయి అని చెప్పి మేము బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ చూపించేవాళ్ళం అనమాట. దీంతో పాటు మేము కలర్ ఫ్లాష్ కార్డ్స్ కూడా బుక్ చేసాము. ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేయని ఏంటి అని కూడా చూపిస్తాను. ఇవైతే ఇలాగ సెట్ అనమాట. మొత్తం 20 సెట్ అన్నీ యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటి చూస్తాడు, కానీ అంతగా రికగ్నైజ్ చేయడం అదంతా వాళ్ళకి తెలీదు. మరి గిన్నీస్ రికార్డులు జనాలకి ఎలా వస్తున్నాయి, పిల్లలకి ఎలా వస్తున్నాయి తెలియదు, కానీ వాళ్ళ లక్కదని చెప్పచ్చు. ఇంకా దాని తర్వాత మనకి బాబుకి మెయిన్గా ఇట్లాగా లవలాత్రి ఉంటుంది కదా మనకి బేబీని క్యారీ చేయడానికి. ఇదైతే మాత్రం బడ్ సీట్ ఉన్నది తీసుకోవడం బెటర్. ఇది మేము లవ్లాక్లో తీసుకున్నాము, లవ్లాక్ బ్రాండ్. ఇది ఒకటి నాకు మనీ వేస్ట్ అనిపించింది. ఇది నాకు 1500 పైనే పడింది. కానీ దీనిలో ఎక్కువ రోజులు ఉండలేదు. ఫస్ట్లో చిన్నగా ఉన్నప్పుడైతే ఉండేవాడు, కానీ తర్వాత వచ్చినాక దీనిలో కూర్చోడానికి
కంఫర్టబుల్గా అనిపించలేదు హవీకి, ఇంకా అస్సలు ఉన్నాడు అనమాట. ఇంకా నార్మల్గా ఎత్తుకోవడమే. దీనికంటే కూడా బట్ బ్యాగ్ లాగా వస్తుంది కదా సైడ్కి, అది తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. దీనిలో అంతైనా పిల్లలకి అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. మేము వేస్ట్ చేసింది ఏదైనా ఉందంటే మెయిన్గా ఇదే. ఇంకా మ్యాక్సిమం అన్నీ యూజ్ చేసాం కానీ ఇది మాత్రం చూసి తీసుకోండి, ఇది వేస్ట్ నా ఒపీనియన్ అది. దాని తర్వాత వాళ్ళు కొంచెం బోర్లా పడుతూ ఉంటారు కదా, పడిపోతారు కదా అని చెప్పి మేమైతే హెల్మెట్ అయితే బుక్ చేసాము. ఈ హెల్మెట్ కూడా ఇలా కాకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేది ఉంటుంది, అది తీసుకోండి. ఇది ఇలాగా అడ్జస్ట్ చేయాలి కదా, ఇది అడ్జస్ట్ చేసే వరకు బాబు అయితే ఉన్నాడు కదా, తల ఇలా 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 మూవ్ చేస్తూ ఉంటాడు కదా, దానివల్ల అయితే కష్టమైపోతుంది. దానివల్ల మేమైతే ఇది పెట్టట్లేదు. ఇది మాకు కాస్ట్ కూడా బాగానే పడింది. మా హస్బెండ్ కొంచెం ఎక్కువ రేట్లోనే తీసుకున్నారు, మంచిది తీసుకోవాలని చెప్పేసి. ఫస్ట్లో మనకు తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం కదా మాకు, అలా కొన్ని మిస్టేక్స్ అయితే చేసేసాము. ఇంక ఇదొకటి. ఇంకా హబీ కోసము కొంచెం వచ్చిన తర్వాత కొంచెం వాటర్ బాటిల్, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫీడింగ్ చేయడానికి వాటర్ సిప్పర్ బాటిల్ లాగా ఇట్లా అయితే తీసుకున్నాం. ఇది కూడా లవ్ ల్యాప్లోనే. ఇదంతా కాంబో అనమాట. ఇదొకటి, ఇది ఫ్రూట్ ఫీడర్ ఒకటి, ఇది కాంబోలో తీసుకున్నాం అనమాట అమెజాన్లో. ఇంక ఇది పట్టుకుని తాగుతాడు. ఇంట్లో ఉంటే గ్లాస్లోనే ఫీడ్ చేస్తాము, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఫ్రూట్ ఫీడర్. ఇంకా పిల్లలకి మనము అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అవి ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, దానికి ఇదైతే బెటర్. వాళ్ళకి ఇస్తూ ఉంటే రోజు అలా ఇస్తూ ఉంటే వాళ్ళకైతే అలవాటు అయిపోద్ది అనమాట. ఇంకా ఫ్రూట్స్ అంతా పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇచ్చేయచ్చు. ఇది హాట్ వాటర్లో అంతా పెడతాం కదా, స్టెరిలైజ్ చేస్తాం కదా పిల్లలు ఏమైనా సరే, అలా చేసిన తర్వాత ఇవన్నీ కూడా యూజ్ చేయాలి ప్రతిసారి, అలాగే యూజ్ చేయాలి. ఇంక ఎలా పడితే అలా అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకా దాని తర్వాత మేము డిమార్ట్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇవి తీసుకున్నాను అనమాట. అంటే యూరిన్ అది పాస్ చేస్తే డైపర్ లాగా ఒక యూరిన్ అంతా హోల్డ్ చేస్తుందని చెప్పేసి. కానీ ఇది ఇలా కట్టాలి, ఇది కట్టేదాకా వాళ్ళు అసలు ఎక్కడ ఉండరు కదా. సరే ఉన్నా సరే కూడా ఇదైతే హోల్డ్ చేయట్లేదు, ఇది కూడా వేస్ట్ అనమాట. ఇది మాకు 59 రూపీస్ పడింది ఒకటి. ఇంక ఇలాగ పక్కన అయితే పెట్టేసాను అనమాట. ఇది కూడా మనీ వేస్ట్ అయిపోయింది మాకు. ఇంకా దాని తర్వాత వాళ్ళకి కొంచెం టీతింగ్ అది స్టార్ట్ అవుతుంది కదా, టీతింగ్ అది స్టార్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు చేతులు ఇలా కొరికేసుకుంటూ ఉంటారు కదా, దానికోసం మనమైతే ఇట్లాంటి టీథర్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ టీథర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలాగా ఇదంతా బడ్స్ లాగా వచ్చినాయి కదా, ఇవైతే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. పెయిన్స్కి అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే యూజ్ చేయరు కానీ ఒక 6 to 7, 8 months లోపు దాకా అయితే యూజ్ చేస్తారు ఇవి. తర్వాత అయితే యూజ్ చేయరు. ఒక 4 months మాత్రం గట్టిగా యూజ్ చేసేస్తారు. ఇంకా హబీకి మేమైతే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బంప్ ఫోటోషూట్ కోసమని, పుట్టిన తర్వాత అన్నప్రాసన టైంలో అట్లాగా షూస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవి కూడా వేసుకోడు, ఇష్టపడ్డాను అనమాట. కంఫర్టబుల్గా ఉండదేమో మరి. ఇంక ఇవన్నీ కూడా ఇట్లాగా మనం ఫుడ్ ఫిల్ చేయడానికి ఇట్లా నాకు కొన్ని డ్రెస్ సెట్లో వచ్చింది. ఈ షూస్కి ఇదైతే వాడు ఫ్రీ ఇచ్చాడు. కానీ నేను ఫస్ట్లో యూజ్ చేశాను కానీ ఇది ఎంత పెట్టినా సరే ఇలా పెట్టినప్పుడు ఇక్కడ అంతా గ్యాప్ వస్తుంది కదా, అక్కడంతా ఫుడ్ అయితే పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు తినడం చేత కాదు కదా, ఎట్లా అంటే అట్లా తింటారు కదా. నా ఒపీనియన్ ఏంటంటే ఇవైతే పెద్దగా యూజ్ కాలేదు, మంచిది తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఇలాంటివి అయితే మాత్రం మనీ వేస్ట్. ఇవైతే నేనేం కొనలేదులేండి, నా ఒపీనియన్ అనమాట. ఇవైతే వేస్ట్ అనిపించింది నాకు. దీనికంటే కూడా నార్మల్ మన ఇంట్లో కర్చీఫ్ ఉంటుంది కదా, అది కట్టుకోవడం బెటర్. అదైతే అప్పుడు కర్చీఫ్కే అవుతుంది, షర్ట్కి ఏం కాదు, చాలా నీట్గా ఉంటుంది. నా ఒపీనియన్ అది. మీకు యూజ్ అయితే యూస్ఫుల్ చేసుకోండి. ఇంకా మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలకి నెయిల్స్ తీయడం చాలా కష్టం. నోట్తో తీయడం అయితే నాకు అసలు రాదు. తర్వాత నెయిల్ కటర్ తీసేదాన్ని. నెయిల్ కటర్తో తీస్తే ఏమవుతుంది, అక్కడ ఒక్కొక్కసారి కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి మా వారైతే నెయిల్ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టేశారు. ఇదైతే బాగుంది. దీనిలో ఏంటంటే ఏజ్ అదంతా కూడా ఇచ్చారు, ఎన్ని మంత్స్ వాళ్ళకి, ఏ మోడు, ఏ కలర్ ఇలాగ ఇచ్చారు కదా, అలాగనమాట. చాలా బాగుంది ఇదైతే అవి మెలకుగా ఉన్నప్పుడే మేమైతే తీస్తామా, మంచిగా తీపించుకుంటాడు. ఇదిగోండి ఇట్లాగా. ఇక్కడ ఇలా ఫ్లాష్ కూడా వస్తుంది. దీనికి మనము ఇట్లా పెట్టేసి ట్రిమ్ చేసేయడమే. ఇట్లా రొటేట్ అవుతుంది కదా, తీసేసేయచ్చు, అసలు ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం వచ్చే వరకు అయితే ఇది యూజ్ చేయొచ్చు. తర్వాత నెయిల్ ట్రిమ్మర్ అది యూజ్ చేసేయచ్చు. ఇలాంటి వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేయండి, కానీ అనవసరమైనవి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. నా ఒపీనియన్ అయితే ఇది. మాకైతే యాజ్ ఏ ఫస్ట్ టైం పేరెంట్స్ మాకు చాలా తెలియలేదు. నెక్స్ట్ టైంకి మాకు ఇదన్నీ ఎక్స్పీరియన్స్లు అనమాట. సో అది. ఇంకా మేమైతే బుక్స్ అదంతా తీసుకున్నాం. ఇది వచ్చేసి టచ్ అండ్ ఫీల్ ప్లే బుక్ అనమాట. వాళ్ళు ఇలా ఫీల్ చేస్తారు కదా బుక్స్ని, సో బాగుంటుంది. పిల్లలకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మనము ఫోన్స్, స్క్రీన్ అదంతా ఇవ్వకుండా ఇలాంటివి తీసుకోవడం బెటరు. స్క్రీన్ ఇచ్చేస్తే వాళ్ళు ఆడకుండా వాళ్ళ మైండ్ అనేది డెవలప్ కాదు. సో అందుకని చెప్పి ఇట్లాంటి బుక్స్ అయితే మేమైతే ఆర్డర్ పెట్టాము. ఈ బుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ బుక్ ఫెస్టివల్ జరిగితే నేనైతే బుక్స్ తీసుకున్నాను, స్టోరీ బుక్స్ అని.
అట్లా చాలా బుక్స్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ ఏమి యూజ్ చేయట్లేదు, కానీ నేను రోజైతే ఇది ఇన్స్పిరేషనల్ టేల్స్ ఒకటి, రైమ్స్ బుక్ ఒకటి, ఇది ఒకటి మాత్రం చెప్తా ఉంటాను. ఇంక ఫ్లాష్ కార్డ్స్ ఒకటి చెప్తా ఉంటాను. ఇంక ఈ బుక్స్ కంప్లీట్ అయినాక ఏదైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా పిల్లలకి కొంచెం పాకుతూ పడిపోతూ ఉంటారు కదా, అప్పుడు ఇలాంటి ప్లేమేట్ తీసుకోవడం బెటర్. కానీ ఇది కూడా మంచి క్వాలిటీ, కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకోండి. కాస్ట్ తక్కువలో వస్తుంది కదా ఏదైనా ఒకటి అని మాత్రం తీసుకోవద్దు. ఇది నేను కొంచెం కాస్ట్ తక్కువలో తీసుకున్నాను నాకు తెలియక. ఇది ఏమవుతుందంటే ఇట్లా అంటే చిరిగిపోతుంది అనమాట. అందుకే నేను యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టేశాను అనమాట. సో ఈ వీడియో కూడా నా దగ్గర ఉంది, అది నేను మీకు లింక్ పక్కన యాడ్ చేస్తాను. ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇట్లా అంటే టీర్ అయిపోతుంది, దానికోసమనే నేనైతే పక్కన పెట్టేసాను. ఇలాంటి మాత్రం మంచిగా చూసుకొని తీసుకోండి. కొంచెం కాస్ట్ పోయినా సరే అట్లా మంచిగా తీసుకుంటే బెటర్ అనమాట. తెలుసుకోవాలి అలాంటివన్నీ. ఇంకా వాళ్ళు కొంచెం ఆడుకునే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలాంటి లైట్ బొమ్మలు, లైట్స్ వెలిగే బొమ్మలు అలాంటివి తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎంగేజ్ అయ్యి కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేస్తారు బొమ్మలతోటి. అప్పుడు మనం కొంచెం పని అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి ఇది డాన్సింగ్ యాక్టర్స్, ఇది పాటలు వస్తాయి, మాట్లాడతారు కదా, అలాంటిది అనమాట. కానీ ఇది మా అవి అయితే పాడు చేసేసాడు 2 monthsకే. ఇంకా ప్రస్తుతానికి అట్లా చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. ఇది కూడా ఇట్లా లైట్స్ ఆన్ చేస్తే, ఇలా బటన్ ఆన్ చేస్తే లైట్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి, డిస్కో లైట్ లాగా. ఇది కూడా ఎరగొట్టేశాడు. కానీ బాగా ఆడేవాడు వీటితోటి. అట్లాగా లైట్లు వచ్చేయి, మ్యూజిక్ వచ్చేయి, అట్లాంటివి అయితే పిల్లలకి చాలా బెటర్ అండి. ఇంకా దాని తర్వాత మనకి కొంచెం అన్నీ చెప్పాను మీకు. సో ఇది వచ్చేసి హవీక్ వాకర్ అనమాట, కనిపిస్తుందా? ఇది వచ్చేసి హవీక్ వాకర్ అనమాట. ఇది వచ్చేసి మా హవీ బార్సాలప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇది గిఫ్ట్ చేశారు. మేమైతే వాకర్ అయితే తీసుకోలేదు, ఇంకా ఆ వాకరే ఉంది కదా అని చెప్పి అయితే యూజ్ చేస్తున్నాము. మేము 7 months 8 months వరకు కూడా వాకర్ లేదు. దాని తర్వాత నాకు పని చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని నేను పని చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఒక రోజులో ఒక 1/2 hour నుంచి 1 hour కంటే ఎక్కువ కూడా ఎప్పుడు లేడు. వాకర్లో అయితే వదిలేసి ఉండము, అవి ఎక్కువసేపు అయితే ఉండడు. అసలు మధ్యలో అయితే అస్సలు వాడలేదు. ఇప్పుడు 1 year వచ్చింది కదా, నియర్లీ చాలా తక్కువ ఉన్నాడులేండి. కానీ వాకర్ తీసుకుంటే ఇలాంటివి తీసుకోవడం బెటర్. ఇప్పుడు మామూలుగా దొరుకుతాయి కదా, ఏదో అసలు తీసుకొస్తారు, ఇందులో నుండి పడిపోతారు. ఇదైతే కొంచెం సేఫ్గా ఉంటుంది. వాళ్ళు ఇందులో ఉంటే మనకి భయం ఉండదు అనమాట. ఇంక ఇందులో ఇట్లా మ్యూజిక్ ప్లే చేస్తే ఇవన్నీ లైట్స్ ఇవంతా వెలుగుతాయి అనమాట. ఇప్పుడైతే నేను చూపించలేదు, అవి అయితే పడుకున్నాడు. మళ్ళీ లెగ్స్ పోతాడు. ఆల్రెడీ వీడియో మధ్యలో లెగ్స్ పెట్టాను, చాలా అయిపోయింది. ఇప్పుడు 10:30 దాకా అయిపోతుంది. దాని తర్వాత మేము ఈ చైర్ అయితే తీసుకున్నాము, ఫీడింగ్ చైర్ అని చెప్పేసి. కానీ ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు. వీళ్ళకి కొంచెం మొహొచ్చి వీళ్ళు సపోర్ట్ లేకుండా కూర్చునేటప్పుడు అయితే ఇది యూజ్ అవుతుంది. కానీ ఇట్లా ఎంత చిన్న పిల్లలు వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేనప్పుడు ఇదైతే వేస్ట్ అండి. మంచిది తీసుకోండి. ఫీడింగ్ చైర్ తీసుకుంటే మాత్రం ఇట్లా బెల్ట్ వచ్చేస్తుంది కదా, అది తీసుకుంటే వాళ్ళు ఫీడింగ్ చేయడం ఈజీ అయిపోతుందండి. ఇది లేక కింద కూర్చోబెట్టి అడిదిప్పి బాబాయ్ నరకంగా కనిపిస్తుంది. ఇలాంటివి మాత్రం అస్సలు తీసుకోవద్దు. తక్కువకి వస్తున్నాయి కదా, మనకు ఐడియా లేదని చెప్పి తీసుకోవద్దు. మంచిది తీసుకోండి. తీసుకుంటే అంటే నెక్స్ట్ బేబీస్కైనా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇది కూడా వాళ్ళు ఒక 2 years వచ్చి సొంతంగా కూర్చున్నప్పుడు యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే యూజ్ కాదు, కానీ బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి యూజ్ కాదు, అవి ఉన్నాడు కాబట్టి. ఇంకా దాని తర్వాత అవి బాగా ఎంజాయ్ చేసే టాయ్ ఏదంటే ఇదనమాట. గుర్రం మంచి ఇట్లా తిరుగుతూ ఉంటాడు, దానిలో కూర్చొని అట్లా తిరుగుతాడు. దీని కింద ఇట్లా ఉంటుంది, ఇలా రాక్ కూడా అవుతుంది. ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది. చాలా మంచిగా ఎంగేజ్ అవుతుంది అనమాట. ఇలాంటి టాయ్స్ అన్నీ మనం కొంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఇది వచ్చేసి ఇది నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే సపోర్ట్ పట్టుకొని ఇట్లా నడవడానికి. మన చిన్నప్పుడైతే గుర్రం బండ్లు ఉండేవి, ఇదే చెక్క బండ్లు ఉండే కదా, ఏంటి అవి 3 చక్రాల బండ్లు ఉండే కదా, అట్లాంటి ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు అమెజాన్లో ఇట్లాంటివి అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఎందుకని చెప్పేసి ఇందులో కలర్స్ అని ఇట్లాగా ఇది కూడా, ఇందులో కూడా మ్యూజిక్ ఉంది, సేమ్ మ్యూజిక్లు అన్నిట్లోనూ. మాకు పట్టేసినట్టు అయిపోయింది హవీ మ్యూజిక్లన్నీ. ఇంక ఇది ప్లే చేస్తే మ్యూజిక్ కూడా వస్తుంది. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ. నేను అన్ని లింక్స్ కింద ఇస్తాను. ఇది చైర్ మాత్రం మేము బయట తీసుకున్నాము, మిగిలినవన్నీ నేను ఇస్తాను. వాకర్ కూడా మేము తీసుకోలేదు కాబట్టి అది కూడా తెలియదు. ఉయ్యాలు కూడా మేము బయటే తీసుకున్నాం, మా మామయ్య కొనుక్కొచ్చారు అది. ఇంకా ఇవన్నీ అయితే మేము విజయవాడలో తీసుకున్నాం. ఇవైతే మిగిలినవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాము. ఆన్లైన్లో తీసుకునే వారికి నేను లింకులు అయితే ఇస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో అదేనండి వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
కొన్న ఏంటి అసలు ఏంటి అనేది అంతా డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మేము తెలియక చాలా అయితే అనవసరంగా కొనేసాము. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యి మీరు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. ఇదైతే వచ్చేసి ఉయ్యాల హబీకని తీసుకున్నాము. కరెక్ట్గా 6 months లోపే ఉన్నాడు ఇందులో. 6 months తర్వాత నుంచి అయితే అస్సలకే లేడు, అంటే లేచి వచ్చేస్తున్నాడు అనమాట. అందుకే దీన్ని స్టోర్ రూమ్లో చేసేసాము. ఇంక ఇది ఫోల్డ్ చేసి పైన పెట్టేసేయచ్చు. ప్రస్తుతానికి ఇంకా హడావిడిలో ఇక అలాగే పక్కన ఉంటుంది. పైన పెట్టక బద్ధకం వచ్చేసి అస్సలు ఉండడు. ఇంకెప్పుడైనా బాగాలేనప్పుడు ఫీవర్గా ఉన్నప్పుడు దాని లేసి ఊపితే పడుకుంటాడు తప్పించి అస్సలు ఉండడు. నాకు తెలిసి 8th month 9th month వరకు ఉన్నాడు అంతే. అస్సలు తర్వాత ఉండలేదు. 6 months వరకు మాత్రం దానిలోనే మంచిగా పడుకునేవాడు. నైట్ అయితే పడుకోడు కానీ మార్నింగ్ అయితే మంచిగా పడుకునేవాడు. ఇంకా మీకు హుక్స్ ఉంటే కనుక హుక్స్ వేసుకోవడం బెటర్. ఇంకా లేని వాళ్ళు మా లాంటి వాళ్ళకి ఇది బెటరు. దీనికి ఇట్లా పైన ఇట్లా స్టాండ్లో వచ్చి ఇలా గొడుగు కూడా వస్తుంది. దీనికి జిప్పు కూడా ఇచ్చేసాడు. ఇంకా దోమలు కూడా కొట్టాం అనమాట పిల్లోడికి. ఇప్పుడు చూపించడానికి కూడా అంత చెత్త ఉంది. ఇంకా అందుకని నేనైతే చూపించలేదు. ఉయ్యాలు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇంకా దాని తర్వాత ఏంటి అనేది నేనైతే చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ హబీబే అనమాట. నేను ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను.